నమస్తే, నా పేరు శివరాం ప్రసాద్. ముందుగా లక్ష్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేడు నగరంలో జరిగిన వార్తా విశేషాలను వీక్షిద్దాం. జిల్లా కలెక్టర్ అన్సారియా జేసీ శ్రీవాత్సవ ఈరోజు మిర్చి యార్డ్ను సందర్శించారు. మిర్చి యార్డ్లో క్రయ విక్రయాల విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు ఎక్కువ అది వచ్చేసి డొమెస్టిక్ వాడతారు మేడం. ఇది ఎక్స్పోర్ట్. అది వచ్చేప్పటికి ఇప్పుడు మార్కెట్ బాగా పెరిగిందండి. అనేది కూడా దానికి ఎక్కువ ఉంది. ఇప్పుడు దీపావళి పండుగలకు ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఇది మేజర్గా డొమెస్టిక్ 341 అన్నమాట. 341 అయితే 152 160 ఇప్పుడు పండుగలో ఇప్పుడు కూడా డొమెస్టిక్ డిమాండ్ వస్తుంది. ఇప్పుడు వచ్చినప్పటికీ అది ఎక్స్పోర్ట్ వెరైటీ. ఇది రెగ్యులర్గా ఒకటే నడుస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా నడుస్తూ ఉంటుంది. ఈ రకాలన్నీ కూడా ఎప్పుడైతే ఇది ఒకటి 341 అనే ఒక వెరైటీ. ఈ రెండు ఎప్పుడైతే పండుగలప్పుడు బాగా డిమాండ్ వస్తుంది. పొలంలో వచ్చేస్తాం ఇండియన్ మార్కెట్లో కూడా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని డీజీపీ హరీష్ గుప్తా హెచ్చరించారు. జీఎస్టీ సంస్కరణ ఫలాలు ప్రజల చెంతకు చేరేలా అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ అన్సారియా తెలిపారు. ఏసీ కళాశాలలో జీఎస్టీ తగ్గింపు ప్రదర్శన శిబిరాన్ని ఈరోజు ఆమె ప్రారంభించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన గుంటూరు జిల్లాలో గుంటూరు ఉత్సవ్ అంటే 16 నుంచి 19 దాకా మెగా షాపింగ్ ఉత్సవ్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. సో మీ అందరికీ కూడా తెలుసు, సెప్టెంబర్ 22 ఆన్వర్డ్స్ మన దేశంలో ఎక్కడ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం మొదలుపెట్టి దాంట్లో ఏదైతే జిఎస్టీ ట్యాక్స్ రిడక్షన్స్ జరిగిందో దానిపైన ఒక అవగాహన ప్రజలకు కల్పించ సమర్థనం సంస్థ నిర్వహిస్తున్న జాబ్ మేళాను దివ్యాంగ నిరుద్యోగులంతా సద్వినియోగం చేసుకోవాలని ఏపీ చాప్టర్ అధ్యక్షులు పరమహంస మేనేజర్ రంగారావు పిలుపునిచ్చారు. Today we are very happy to conduct this job fair thanks to Berkeley's and also Samardhanam Trust for Bangalore, especially Sri Mahantesh sir and the team of Guntur chapter included by Rangarao and his team and very special thanks to about 40 companies of HR participated here. Around 400 students have come for interview, out of which 150 students has been selected. And formally they'll have second interview. I hope they'll get through the second interview as well. And we also thank the management of Majari Guruvai High School and also principal and also our Hindu College President Sri Shivaram sir for giving this opportunity to conduct here. And earlier we have done also many job fairs at Hindu College connected campuses like Hindu College Pharmacy and Hindu College as well. And thanks to them also. And once again thanks the HR, each and every HR company officials for coming here and then interviewing people here. Thank you so much. M. Bose Babu, Principal, Sri Majari Guruvai Degree College. సమర్థన్ ట్రస్ట్ వారి సందర్భంగా వారి ఆధ్వర్యంలో
జాబ్ మేళా ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈరోజు దాదాపుగా 400 మంది పైగా విద్యార్థులు వచ్చారు, క్యాండిడేట్స్ అటెండ్ అయ్యారు. దీనిలో దాదాపుగా 46 మంది కంపెనీకి సంబంధించినటువంటి వారు హెచ్ఆర్స్ అటెండ్ అయ్యారు. వారందరూ కూడా సగం దాదాపుగా 300 మంది ఇప్పుడు ఇంటర్వ్యూ జరిగింది. అయితే వాళ్ళందరూ కూడా ఉన్నత విద్యలు చదువుకున్నటువంటి వారు, ముఖ్యంగా ఇంటర్మీడియట్ 10th క్లాసు, వాటితో పాటు పీజీ, ఫార్మసీ, ఇతర క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఈరోజు సమర్థనం ట్రస్ట్ బార్క్లేస్ ఆధ్వర్యంలో ఈరోజు గురవయ్య డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపల్ సపోర్ట్ తోటి ఈరోజు మేము మెగా జాబ్ ఫేర్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మెగా జాబ్ ఫేర్కి దాదాపు 38 కంపెనీస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది అనమాట. దీంట్లో డిజబుల్ అండ్ నాన్ డిజబుల్ ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదేవిధంగా దాదాపు 400+ మెంబర్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీళ్ళందరితో ఇంటర్వ్యూ చేసిన తర్వాత దాదాపు 150 మంది సెలెక్ట్ అయినట్టు మాకు అంచనాలు ఉన్నాయండి. సో మన ప్రజెంట్ గుంటూరులో ఈ అవకాశాన్ని సమర్థనం ట్రస్ట్ ద్వారా నిరుద్యోగ యువతలకు మంచి ఉద్యోగ అవకాశం కల్పించడంలోనూ సో బార్క్లేస్ అండ్ సమర్థనం ట్రస్ట్ అదేవిధంగా గురవయ్య డిగ్రీ కాలేజ్ సమర్థనంలో ఈ జాబ్ మేళను మేము కండక్ట్ చేయడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా జరిగిందండి. సో దీనివల్ల నిరుద్యోగ యువకులకు మంచి అవకాశము జరుగుతుందని చెప్పి మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైల్లో జరిగిన మహిళా అత్యాచార ఘటనపై దర్యాప్తు జరిపి దోషిని శిక్షించాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ పోలీసు అధికారులను కోరారు. లాల్పురం రోడ్ నేతాజీ నగర్ జడ్పీ పాఠశాలను కలెక్టర్ అన్సారియా జేసీ శ్రీవాత్సవ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సౌకర్యాలు, బోధనా ప్రమాణాలు అడిగి తెలుసుకున్నారు. అంటే మాకు ఇచ్చినటువంటి యాప్లో ఆప్షన్స్ నాకు అంటే రోజు ప్లాన్ పేరెంట్స్ ఫోన్ చేస్తాను. నేటితో ఈ వార్తలు సమాప్తం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం.